ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జాలిగల మా నాయన, మీ పాదముల స్తోత్రములు తండ్రి. అల్పుణ్య అయోగ్యుని, జ్ఞానం లేని నన్ను నిలబెట్టుకున్నారు. మీ స్తోత్రం. మరి నాకు జ్ఞానం, బుద్ధి, తెలివి అనుగ్రహించి మీ దైవ గ్రంథము నుండి మీ పిల్లలకు మీరు మంచి మాటలు అందించమని, ఆ మాటల ద్వారా వారి జీవితాన్ని సరిచేసుకుంటూ సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమని దేవుని ద్వారా యేసుక్రీస్తు నామమున దేవుని మాటలు వింటున్న మీకు అందరికీ వందనములు. జిఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున ప్రతి ఒక్కరికి వందనం తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీ అందరి తరపున జిఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారికి వందనం తెలియజేస్తున్నాం. మరి సంఘానికి, సంఘ పెద్దలకు, సంఘ అధ్యక్షులు జోసఫ్ సార్ కుటుంబమునకు వందనం తెలియజేస్తున్నాం. ఒక అంశాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. 65వ కీర్తనలో 7వ వచనం 2వ లైన్లో ఉంది, జనముల అల్లరిని చల్లార్చువాడు అని. జనముల అల్లరిని చల్లార్చువాడు అని. అల్లరి, నువ్వు అల్లరి వాడవా? మీ కుటుంబంలో అల్లరి చేసే వాళ్ళు ఉన్నారా? అంశం, నీ అల్లరిని చల్లార్చువాడు, లేదా మీ కుటుంబంలో అల్లరి చేసే వాళ్ళు ఉన్నారా? అల్లరి చేసేవారి అల్లరి చల్లార్చువాడు దేవుడు. ఎన్నాళ్ళు అల్లరి చేస్తావు యవనుడా? ఎన్నాళ్ళు నీ అల్లరి? ఒక అంశాన్ని మనం తెలుసుకుందాం. యవనుడా, ఎన్నాళ్ళు నీ అల్లరి? లేదా యవనుడా, నీ అల్లరి ఎన్నాళ్ళు? యవనుడా, యవ్వనుడా, నీ అల్లరి ఎన్నాళ్ళు? యవనుడా, నీ అల్లరి ఎన్నాళ్ళు? ఈరోజు యవనస్తులు అందరూ కూడా పుట్టినరోజు అప్పుడు కానీ అల్లరి చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందరితో కలిసి. అదే ఆ అల్లరి ఎన్నాళ్ళు? బర్త్డే ఫంక్షన్లకు లేదా పెళ్ళిళ్ళకు డ్యాన్స్, అల్లరితో కూడిన ఆటపాటలు, అదే ఆ అల్లరి ఎన్నాళ్ళు? ఫంక్షన్లకు అల్లరి, ఆ అల్లరి ఎన్నాళ్ళు? ఆ అల్లరిని చల్లార్చే రోజులు వస్తున్నాయి. లేదా పండుగలకు, ఫెస్టివల్కు, క్రిస్టమస్కు అల్లరి, ఆ అల్లరి ఎవరెవరైతే చేస్తున్నారో ఆ అల్లరి చేసిన వారి అల్లరి ఒకానొక దినాన చల్లార్చే రోజు ఉంటుంది. చల్లారుస్తాడు. ఇక నీకు అల్లరి ఉండదు. జనవరి 1కు లేదా 31st నైట్ అల్లరి. 31st నైట్ అల్లరే కదా యవనస్తులందరూ. ఆ అల్లరిని చల్లార్చే రోజులు వస్తాయి, గుర్తుపెట్టుకో. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడంటే, భూమి ఆకాశంలో గతించినా నా మాట గతింపదు అంటాడు. భూమి అయినా గతించిపోతుంది, ఆకాశమైనా గతించిపోతుంది, నువ్వైనా గతించిపోతావు, నేనైనా పోతా, నా కుటుంబమైనా గతించిపోతుంది, మీ కుటుంబాలైనా గతించిపోతాయి. కానీ దేవుని మాట గతింపదు. దేవుని మాట నెరవేరి తీరాల్సిందే. ఎంతోమంది అల్లరి చేస్తున్నారు బలముందని, లేదా దేవుడున్నాడని తెలియదు, దేవుడు అల్లరిని చల్లారుస్తాడు అన్న తెలియదు. నేను అల్లరి చేస్తున్నా, నా అల్లరిని చల్లార్చే రోజు ఒక రోజు వస్తుందని తెలియదు. కానీ గుర్తుంచుకో, నీ అల్లరిని చల్లార్చే రోజు వస్తుంది. అందుకే అల్లరి చేయొద్దు. దేవుని నమ్ముకో, మందిరానికి వెళ్ళు, ప్రార్థనకి వెళ్ళు, మారుమనసు పొందు, బాప్తిజం పొందు, భక్తిగా బ్రతుకు. ఒక మాట రాజుల 2వ గ్రంథంలో అల్లరి చేసే పిల్లల గురించి ఒక మాట అంటాడు. 2వ అధ్యాయం రాజుల గ్రంథం 23-24. అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళాను. అతడు త్రోవను పోచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోము అని అతని అపహాస్యం చేయగా, అతడి వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసెను. 2 ఆడుబంట్లు, 42 మంది బాలురు, పిల్లలు, టీనేజ్ లేదా 10-12 ఏళ్ళు ఉంటాయి. లేదా ఇప్పటి కాలంలో అయితే యవనస్తులు అల్లరి చేస్తుంటారు, చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటారు, అపహాస్యం చేస్తుంటారు. ఎవరినైనా రాళ్ళు వేయడం, మన్ను వేయడం, వారికి వేరే పేర్లు ఏవైనంటే ఆ పేర్లతో పిలవడం, ఉన్న పేరు కాకుండా పెద్దవారినైనా పేరుతో పిలవడం, గౌరవించకుండా. ఇదంతా అల్లరి. ఎలీషా అన్నారు ఆ మాట. ఎలీషా శపించాడు, మీ మీద శాపాలు ఉంటాయి మీ అల్లరిని బట్టి.
ఎప్పుడు చస్తారో వీళ్ళు అంటారు, ఎప్పుడు వీరి అల్లరి చల్లారిపోతుందో అంటారు. శపించాడు ఎలీషా, వీళ్ళ అల్లరి ఎప్పుడు చల్లారిపోతుందో అని. వెంటనే అడవిలో నుంచి 2 ఎలుగుబంట్లు వచ్చాయి, చంపేసినాయి. అల్లరి చల్లారిపోయింది. దేవుడు ఉన్నాడు అల్లరిని చల్లార్చువాడు. చాలామంది సంఘాలలో ఇబ్బంది పడుతూ ఉంటారు, సంఘంలో ఏదో ఈ పిల్లలతోనే అల్లరి అని. ఒకానొక నాడు అల్లరి చల్లార్చే రోజు ఉంటుంది. అల్లరి చల్లారిపోతుంది, గుర్తుంచుకో. అల్లరిని చల్లార్చేవాడు దేవుడున్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో, పాత నిబంధన గ్రంథం, యెషయా గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం. అనేకులు వాటికి తగిలి తొట్టిలుచుపడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. 16వ వచనం. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించిన ఆ శిష్యులకు అప్పగింపుము. ఈ బోధ చెప్పు, వాళ్ళకు అప్పగించు బోధ. ఈ మాటలు తెలియజేయి. కాళ్ళు విరగచ్చు, చేతులు విరగచ్చు. అనేకులకు, ఎంతోమంది దేవుని సన్నిధిలో అల్లరి చేసిన వారిని, పెద్దలను హేళన చేసిన వారిని కాళ్ళు చేతులు విరిగాయి. కాళ్ళు విరిగాయి, చేతులు విరుగుతున్నాయి. పెద్దల మాట వినని వారికి, తల్లిదండ్రుల మాట వినని వారికి. తల్లిదండ్రుల మాట అంటే హేళన చేసేవాళ్ళు. తల్లి మాట హేళన, తండ్రి మాట హేళన. ఈరోజు అల్లరి చేస్తున్నారు తల్లిదండ్రులు అంటే. ఇదో కాళ్ళు విరుగుతున్నాయి, చేతులు విరుగుతున్నాయి, ప్రాణాలే పోతున్నాయి. అల్లరి చల్లారిపోతుంది. ఎంతో అల్లరి చేసేవాళ్ళు యవనస్తులు, పిల్లలు, వాళ్ళ అల్లరి అంతా చల్లారిపోతుంది, ప్రాణాలు పోతున్నాయి. నువ్వు అల్లరితో కూడిన ఆటపాటలు డ్యాన్స్ చేస్తున్నావా, కాళ్ళు విరుగుతున్నాయి. చేతులు తిప్పుతున్నావా, చేతులు విరుగుతున్నాయి. చేతులు విరిగితే, కాళ్ళు విరిగితే ఎలా నువ్వు డ్యాన్స్ చేస్తావు, ఎలా అల్లరి చేస్తావు, ఎలా నాట్యం ఆడతావు, ఎలా డ్యాన్స్ వేస్తావు, ఎలా అల్లరి చేస్తావు? ఎంతోమంది యవనస్తులు ఎలుగుబంట్లు చీల్చివేసినాయి, ప్రాణాలే పోయినాయి. ఇంకా అల్లరి ఎలా చేస్తావు? ఒక మాట అంటాడు, వారు కూలుటకు వారి నాలుకే కారణం అన్నాడు. 64వ కీర్తన 6వ వచనం లాస్ట్ లైన్లో. 7వ వచనం చూడండి. దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికంగా గాయపరచబడెదరు, వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచు వారందరూ తల ఊచుదురు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నువ్వు ఆయన కార్యాలను యోచించుకో, ఆలోచించు. ఆయన కార్యాన్ని, అల్లరి ఎలా చేయాలి కాదు, ఆయన కార్యం ఎలా చేయాలి అని ఆలోచించు. నువ్వు అల్లరి చేస్తున్నావేమో, నీ అల్లరిని చల్లార్చే రోజు ఒక రోజు ఉంది. నీ అల్లరిని చల్లారుస్తాడు దేవుడు. క్రిస్టమస్ వస్తూ ఉంది, ఏం అల్లరి చేయాలి, ఎలా అల్లరి చేయాలి కాదు, ఎలా దేవుని కార్యం చేయాలి, ఎలాంటి సేవకునితో పిలిపించుకోవాలి, ఎలాంటి వాక్యం వినాలి, ఎలాంటి వాక్యం చెప్పాలి, ప్రార్థన ఎలా జరపాలి, అందరం ప్రార్థనకు ఊరంతా వెళ్ళాలి, సంఘమంతా వెళ్ళాలి, సంఘమంతా రావడానికి ఎలా ప్లాన్ చేయాలి, అట్లా యోచించుకో. సంఘమంతా అల్లరి ఎలా చేయాలి కాదు, యవనస్తులందరూ అల్లరి ఎలా చేయాలి కాదు. నీ అల్లరిని చల్లార్చే రోజు ఒక రోజు ఉంది. లేదా యేసు రాబోతున్నాడు వేవేల దూతలతో నిన్ను తీసుకెళ్ళడానికి, తన రాజ్యంగా ఉన్న వారిని తీసుకెళ్ళడానికి. ఏదో నువ్వు అల్లరి చేస్తే నేను వదిలిపెట్టి వెళ్తాడు, నరకానికి పంపుతాడు. ఆ నరకంలో ఇంకా అల్లరి, ఇంకా నీ అల్లరి తగ్గదు, కాలుతూ ఉంటావు. ధనవంతుడు కేకలు వేసి చెప్పినాను, కేకలు. ఇక్కడ నువ్వు మారు మనసు పొందకుండా, బాప్తిజం పొందకుండా అల్లరిలో ఉన్నావు అనుకో, నిన్ను నరకంలోకి పంపితే ఆ కేకలు వేరవి, బాధతో వేసే కేకలు, అవి అల్లాడే కేకలు, అవి దిక్కు లేక అరిచే అరుపు. అది దిక్కు లేక అరిచే రోజు వస్తుంది. ఈరోజు నువ్వు అందరు ఉన్నారని అల్లరి చేస్తున్నావేమో, నీతో పాటు యవనస్తులు ఉన్నారని అల్లరి చేస్తున్నావేమో, బలం ఉందని అల్లరి చేస్తున్నావేమో, డబ్బు ఉందని అల్లరి చేస్తున్నావేమో, లోకంలో మనుషులు నాకు తోడున్నారని అల్లరి చేస్తున్నావేమో, త్రాగి అల్లరి చేస్తున్నావేమో. దేవుడు ఒక రోజు నిన్ను దిక్కులేని నరకానికి పంపుతాడు. అక్కడ దిక్కు లేక అరిచే అరుపులు ఉంటాయి. ఆ అరుపుల్లో నువ్వు ఉండకూడదు. పరలోకంలో నువ్వు చేరాలి. నీ అల్లరిని మార్చుకో. ఎంతమంది అల్లరి చేస్తున్నారో. ఈరోజు పండుగ వస్తే అల్లరి. క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ ఊర్లలో, క్రైస్తవులు ఉన్న చోట సమాజం చెప్పుకుంటుంది క్రైస్తవులు అంటే అల్లరి వాళ్ళు అని, క్రైస్తవులు అంటే నీచులు అని, క్రైస్తవులు అంటే త్రాగుబోతులు అని,
సమాజాన్ని మార్చవలసిన నీవే అల్లరిలో ఉన్నావా? మిమ్మును బట్టి కాదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడేది? రోమీయులకు రాసిన పత్రికలో వ్రాయబడింది ఆ మాట. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం, వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. అన్యజనుల మధ్య మిమ్మును బట్టే దూషింపబడుతూ ఉంది. ఎదుటి వానికి బోధించు, నీవు బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రజలకు ప్రకటించు, నీవు దొంగిలెదవా? విభచరించవద్దని చెప్పు, నీవు విభచరించదవా? విగ్రహం అసహించుకొని నీవు గుళ్ళను దోచెదవా? ప్రేమైన దేవునులారా, నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? దేవుని అవమానపరుస్తున్నావు. నీ అల్లరితో దేవుని అవమానపరుస్తున్నావు. నీ త్రాగుడుతో దేవుని అవమానపరుస్తున్నావు. నీ కొట్లాటతో దేవుని అవమానపరుస్తున్నావు. ఈరోజు పండగ అంటే అల్లరి, పండగ అంటే కొట్లాట, పండగ అంటే అసూయలు, పండగ అంటే ద్వేషాలు. ఎప్పుడు లేని అసూయలు, ఎప్పుడు లేని ద్వేషాలు అన్నీ కూడా పండగ రోజు కుమ్మరిస్తూ ఉంటారు. ఈరోజు పండగ అంటే సమాధానంతో పరిశుద్ధంగా ప్రార్థనకి వెళ్ళి వాక్యం విందామని లేదు, అందరూ కూడా కలిసి సంతోషంగా. పండగ అంటే సంతోషాలు లేవు ఇప్పుడు. పండగ అంటే అల్లరి, పండగ అంటే కొట్లాటలు, పండగ అంటే ద్వేషాలు, పండగ అంటే అసూయలు. అదేనా మీకు దేవుడు నేర్పింది? అదేనా మీకు బైబిల్ నేర్పింది? అదేనా మీకు క్రీస్తు నేర్పింది? అందుకేనా మీరు క్రీస్తు నమ్మింది? అందుకేనా మీరు మారుమనసు పొందింది? అందుకేనా బాప్తిజం పొందింది? మిమ్మును బట్టి ఇదో అన్యజనుల మధ్య దేవుని నామము దూషింపబడుతూ ఉంది. ఈరోజు క్రైస్తవులు పోలీస్ స్టేషన్లలో, క్రైస్తవులు కోర్టులలో అల్లరి క్రియలతో, అల్లరి అలవాట్లతో, పాపపు అలవాట్లతో అన్యజనుల మధ్య మీకు దూషణ దేవుని కలగడం లేదా? అది మీకు అర్థం కావడం లేదా? వాళ్ళు అనుకుంటా ఉంటారు వీళ్ళేం క్రైస్తవులు అని. వీళ్ళేం క్రైస్తవులు అన్నప్పుడు అది దేవుని నామానికి అవమానం కాదా? క్రీస్తుకు అవమానం కాదా? వీళ్ళేం పాస్టర్లు అన్నప్పుడు క్రీస్తుకు అవమానం కాదా? దేవునికి అవమానం కాదా? కొందరైతే వీడియోలు పంపారు మందిరంలో కానుకల కోసం కొట్టుకున్నారని. ఈరోజు కొన్ని సంస్థలు, కొన్ని చర్చిలు పదవుల కోసం కొట్టుకుంటున్నారు, పదవుల కోసం స్టేషన్కి వెళ్తున్నారు, పదవుల కోసం కోర్టులకు వెళ్తున్నారు. కోర్టుకు కోర్టుకు, తిట్టుకొని స్టేషన్కు. ఎలా ఉంది సమాజం? ఎలా ఉంది సంఘం? అన్యజనుల మధ్య మీరు కనబడవలసింది అలాగేనా? మీరు కనబడవలసింది ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, అట్టి జీవవాక్యమును చేత పట్టుకొని 2వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16, అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అన్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును అంటా ఉన్నాడు. క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం గొప్పతనం కలుగును అన్నాడు. నేను పడిన కష్టం వ్యర్థమైపోలేదు అన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని కలిగిన క్రైస్తవులుగా ఉంటే పాస్టర్ పడిన కష్టం వ్యర్థం కాదు. లేదనుకో పౌలు పడిన కష్టం వ్యర్థమైపోతుంది, లేదా నేను పడిన కష్టం వ్యర్థమైపోతుంది. సంఘం కోసం కష్టపడతా ఉంటా, ప్రయాసపడతా ఉంటా. మీరు ఎప్పుడు అల్లరి కొట్లాటలు ఇవే ఉన్నాయనుకోండి, నేను పడిన కష్టం అంతా వ్యర్థమైపోలేదా? లేదా నా కష్టాన్ని పక్కన పెట్టండి, క్రీస్తుని ఆలోచించండి, దేవుణ్ణి ఆలోచించండి. మీ కొరకు దేవుడు తన ఏకైక కుమారుణ్ణి, జనితైక కుమారుణ్ణి, ఒకే ఒక్క కుమారుణ్ణి, తన ముద్దుల కుమారుణ్ణి పంపినాడు. రక్తం కార్చిన ప్రాణం పెట్టినాడు క్రీస్తు పెట్టిన ప్రాణం వ్యర్థం కాలేదా? క్రీస్తు కార్చిన రక్తం వ్యర్థం కాలేదా? 33.5 సంవత్సరము యేసుక్రీస్తు బ్రతికిన బ్రతుకు వ్యర్థం కాలేదా? యేసుక్రీస్తు ఎక్కడే కానీ అల్లరి చేయలేదు, ఎక్కడే కానీ కేకలు వేయలేదు. యెషయా గ్రంథంలో మనం చదవబడినట్లయితే 42వ అధ్యాయంలో 4వ వచనంలో అంటున్నాడు, భూలోకమున న్యాయం స్థాపించే వరకు అతను మందగిలడు, నలుగుడు పడడు అని. 2వ వచనంలో అంటాడు, అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరం వీధిలో వినబడనీయడు, తన కంఠస్వరం వీధిలో వినబడనీయడు, అల్లరి చేయడు. అల్లరివాడు అని ఏ రోజు యేసుకు పేరు రాలేదు, ఏ రోజు క్రీస్తుకు రాలేదు. ఏ రోజు కూడా వీధిలో గట్టిగా అరిచినవాడు కాదట, అల్లరి చేసినవాడు కాదు యేసు. యవనస్తుడు యవన కాలంలో కానీ బాల్యకాలంలో కానీ మంచి బలమున్నప్పుడు,
మంచి బలవంతుడుగా యేసు ఉన్నాడు, మంచి యవనంలో యేసు ఉన్నాడు. కానీ ఏ రోజు కూడా వీధిలో అల్లరి చేయలేదు, వీధిలో తన కంఠస్వరం వినబడలేదు. ఈరోజు మీరు యవనస్తులు కాగానే ఎంత అల్లరి వీధుల్లో మీ గొంతే వినబడాలని, మీ స్వరమే వినబడాలని, మీరే రౌడీలు అనిపించుకోవాలని, మీరే గుండాలు అనిపించుకోవాలని మీరు అరవడం లేదా? మీరు వీధుల్లో అరవడం లేదా? మందిరం దగ్గర అరవడం లేదా? అల్లరి చేయడం లేదా? మీ స్వరం వినబడకూడదు అల్లరిగా. యేసుక్రీస్తు స్వరం వినబడలేదు కనుక క్రీస్తు స్వరము పాపిని మార్చడానికి వినబడింది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు నేను భూలోకమునకు వచ్చి తిని అంటాడు, ఈ లోకమునకు వచ్చి తిని అంటాడు. లూకా సువార్త 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించుటకే మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఆయన వస్తే నువ్వు రక్షించిన వారిని అల్లరి చేస్తూ ఉన్నావు. నువ్వు రక్షించకుండా నువ్వు అల్లరి చేస్తున్నావు. రక్షించవలసింది పోయి, సంఘాన్ని సమాజాన్ని రక్షించవలసింది పోయి నువ్వు అల్లరి చేస్తూ దేవునికి క్రీస్తుకు అవమానం తెస్తూ ఉన్నావు. నీ స్వరం గట్టిగా వినబడలేదా వీధిలో? నువ్వు రౌడీలాగా ప్రవర్తించలేదా? ఏదో ఒకరోజు కాళ్ళు చేతులు ఇంచేస్తే ఏం చేస్తావు? నీ అల్లరి ఏమవుతుంది? ఏదో ఒకరోజు నీ అల్లరి చల్లారే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకో. అందుకే మారు. యెషయా గ్రంథం 8:15 అదే అని అనేకుల కాళ్ళు చేతులు విరిగి పట్టబడదురు. అల్లరి చేసిన వారికి అందరికీ కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక పరిస్థితి ఏర్పడుతుంది. 42 మంది బాలురు అల్లరి చేశారు ఎలీషాని, ఎలుగుబంట్లు వచ్చి చంపేసినాయి. అల్లరితో ప్రాణాలు పోయాయి. అల్లరితో కుటుంబాలకు దిక్కు లేకుండా పోయారు. మీరు చేసే అల్లరి మీ కుటుంబాలకు దిక్కు లేకుండా చేస్తుంది. కానీ మీరు చేసే మంచి పని మీ కుటుంబాలకు పోషణకు తోడ్పడాలి. యేసుక్రీస్తు చూడు ఎంత మౌనంగా బ్రతికాడో, ఎంత మంచిగా బ్రతికాడో. సిలువలో ప్రాణం పోతున్నా కూడా తల్లికి యోహాను ఆదరణ చూపాడు. యోహాను, నువ్వు చూడు నా తల్లిని, నీ తల్లి అనుకో. మరియమ్మకు మార్గం చూపాడు, మరియమ్మకు ఆదరణ చూపాడు, తన కుటుంబానికి పోషకుడయ్యాడు యోహాను. యేసుక్రీస్తు మౌనమందు కారణం, యేసుక్రీస్తు మంచితనమందు కారణం. నీ కుటుంబానికి దిక్కు సంపాదించుకో, నీ కుటుంబం ఇబ్బంది పడకుండా కాపాడుకో. నువ్వు అల్లరి వాడివైతే, నీకేమన్నా అయితే నీ కుటుంబానికి దిక్కు ఉండదు. నువ్వు మంచివాడివి అనిపించుకో. నువ్వు చనిపోయినా కూడా నీ కుటుంబానికి ఒక దిక్కు ఉంటుంది, నీ కుటుంబానికి ఒక పోషణ ఉంటుంది, నీ కుటుంబానికి ఒక ఆదరణ ఉంటుంది. ఈ సమాజం ఎవరైనా నీ కుటుంబాన్ని ఆదరిస్తారు నువ్వు మంచివాడవు అవుతే, నువ్వు మంచి వ్యక్తివి అవుతే, నువ్వు ఉపకారం చేసే వ్యక్తివి అవుతే. దావీదు అంటాడు, యోనాతాను బట్టి ఏమంటాడు అంటే, సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 9వ అధ్యాయంలో అంటాడు, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. మెఫీబోషెతు ఉన్నప్పుడు 13వ వచనంలో అంటాడు, మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలం రాజు బల్ల యొద్ద భోజనం చేయుచుండెను, అతని కాళ్ళు 2 కుంటివి అని. మెఫీబోషెతు కుంటివాడైన భోజనం దొరికింది, అతని తండ్రి ఉపకారం చేసినాడు. అల్లరి చేసేవాడు కాదు యోనాతాను. అందుకే అతని కుటుంబానికి అతడు లేకపోయినా పోషణ దొరికింది, బ్రతుకు దొరికింది. అది ఎక్కడ? రాజు బల్ల యొద్ద, రాజు దగ్గర గొప్ప స్థాయి, దేశంలోనే గొప్ప స్థితి వచ్చింది. కారణం తండ్రి అల్లరి చేయలే. అల్లరి చేసిన కుటుంబాలకు స్థాయి పోతుంది. అల్లరి చేయని కుటుంబాలకు ఉపకారం చూపిన వారికి, మేలు చేసిన వారికి ఒక స్థాయి దేవుడిస్తాడు. నువ్వు మంచివాడివై నీ కుటుంబానికి ఒక స్థానం సంపాదించుకో. నువ్వు ఉపకారివై నీ కుటుంబానికి ఒక స్థానం సంపాదించుకో. నీ కుటుంబానికి ఒక ఆదరణ సంపాదించుకో. నీ కుటుంబానికి ఒక దిక్కు సంపాదించుకో. నీ కుటుంబానికి దేవుణ్ణి సంపాదించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్లరి మంచిది కాదు, దుర్మార్గం మంచిది కాదు, కేకలు మంచివి కావు. నీ ఆలోచనలు, తలంపులు ఇప్పుడే మార్చుకో. మంచి ఆలోచించు, నీతిని గురించి ఆలోచించు. నీతి క్రియలు ఎలా చేయాలి, దేవుని కార్యాలు ఎలా చేయాలి, భయము కలిగి ఆలోచించు, భయముతో బ్రతుకు. అల్లరి చేయడం నువ్వు ఒక్కడివే చేయగలవా? ఇంకెవరు చేయలేరా? అల్లరి చేస్తే సమాజం ఏమనుకుంటుందో అన్న ఆలోచన లేదా? ఎందుకు తల్లిని ఇబ్బంది పెడతావు? ఎందుకు తండ్రిని ఇబ్బంది పెడతావు? ఎందుకు సమాజాన్ని ఇబ్బంది పెడతావు? ఎందుకు సంఘాన్ని ఇబ్బంది పెడతావు? ఎందుకు దేవుని బాధ పెడతావు? ఎందుకు క్రీస్తుని బాధ పెడతావు? ఎందుకు అవమానం తెస్తావు?
నీ అల్లరితో అవమానం తప్ప ఆదరణ నీ కుటుంబానికి దొరకదు. అల్లరి మంచిది కాదు. అల్లరి సమస్యలకు గురి చేస్తుంది. ఒక మాట న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయము 22వ వచనం. వారు సంతోషించుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి అని ఉంది. అల్లరి వాళ్ళు వేరే ఇంటి మీదకి పోయినారు. వాళ్ళను పోకిరులు అన్నాడు. పోకిరి చేష్టలు గల వాళ్ళు తన ఇంట్లో ఉండరు. ఎవరింటికాన్నో పోయి అల్లరి, ఎవరింటి వాళ్ళనో తిట్టడం, ఎవరింటి వాళ్ళకో ద్రోహం చేయడం, ఎవరింటి వాళ్ళకో కీడు చేయడం. నీ ఇంటి వారి అనుకోవచ్చు కదా. నీ ఇంటి వారికి ద్రోహం జరిగితే, నీ ఇంటి వారికి ఎవరైనా కీడు చేస్తే నీకు ఎంత బాధ ఉంటుంది. నీ ఇంటి వారికి ఎవరైనా కీడు చేస్తే నీకు ఎంత బాధ ఉంటుంది. నీ ఇంటి వారికి ఎవరైనా ఉపకారం చేయాలని నువ్వు అనుకుంటావు. నీ ఇంటి వారిని అల్లరి చేయాలని నువ్వు అనుకుంటావా? నీ ఇంటి వారికి అవమానం రావాలని నువ్వు అనుకుంటావా? అలా పోకిరులు అనుకుంటారు. ఎదుటివారి ఇంటికి నువ్వు వెళ్ళి తలుపు కొట్టడం, ఎదుటివారిని చెడగొట్టడానికి పొంచి ఉండడం. ఈరోజు ఎంతమంది ఎదుటివారి కుటుంబాలను పాడు చేయడం లేదు, ఎదుటివారి కుటుంబాలను అల్లరి చేయడం లేదు. మీరు వెళ్ళి ఎదుటివారి కుటుంబాలతో అల్లరిగా ప్రవర్తించితే, చెడ్డగా ప్రవర్తించితే వారికి అవమానం కదా, ఆ కుటుంబాలకు అవమానం కాదా? నువ్వు వెళ్ళి ఒక కుటుంబంలో ఉన్న స్త్రీతో తిరిగితే ఆ కుటుంబానికి అవమానం కాదా? ఆ కుటుంబాన్ని అల్లరి పాలు చేసినట్టు కాదా? రేపు నీ కుటుంబానికి అల్లరి జరగచ్చు, నీ కుటుంబం ఇబ్బంది పడవచ్చు, నీ కుటుంబానికి కూడా అట్లాంటి పరిస్థితి రావచ్చు. ఈరోజు నువ్వు ఎంతోమందికి త్రాగి తాపించి వాళ్ళని రెచ్చగొట్టచ్చు, వేరే వాళ్ళని కొట్లాటం ఇది రేపచ్చు. ఈరోజు సంఘాలలో ఏం జరుగుతున్నాయో తెలుసా? వీళ్ళు కొట్లాడడానికి పోలేక ఎదుటివారు ఉంటే వారికి త్రాగించి ఎదుటివారి మీదకి కొట్లాటకు పొమ్మంటున్నారు. లేదా కొందరు పాస్టర్ని తిట్టడానికి పొమ్మంటున్నారు, కొందరు స్త్రీలను తిట్టడానికి పొమ్మంటున్నారు, కొందరిని పెద్దలను తిట్టడానికి పొమ్మంటున్నారు. అంటే ఏంటిదంతా అల్లరి కాదా? ఈ అల్లరి ఒకానొక రోజు నీ కుటుంబానికి జరిగితే, నీ కుటుంబానికి అట్లాంటి పరిస్థితి వస్తే నువ్వెంత బాధపడతావు, నువ్వెంత కృంగిపోతావు, నువ్వెంత దిగులు పడతావు, నువ్వెంత ఆలోచిస్తావు, ఎంత కుమిలిపోతావు. ప్రేమైన దేవుని ద్వారా కుటుంబాలన్నింటినీ గౌరవించండి, ఎదుటివారిని గౌరవించండి, ఎవరిని హేళన చేయొద్దు, ఎవరిని అల్లరి పెట్టేయద్దు, ఎక్కడ అల్లరి చేయొద్దు. నీ కంఠస్వరం వీధిలో అల్లరి వ్యక్తిగా వినబడకూడదు. నీ కంఠస్వరం ఒక వ్యక్తిని మార్చే విధంగా ఉపయోగపడాలి, ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించే విధంగా ఉపయోగపడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ తలంపులు ఎలా ఉన్నాయి, మీ మనస్తత్వాలు ఎలా ఉన్నాయి ఆలోచించుకో, మనసు మార్చుకో, అల్లరి మానుకో, పాపపు జీవితాన్ని మానుకో, దుష్టత్వాన్ని మానుకో, ఎదుటివారిని రక్షించడానికి కోరుకో. యేసుక్రీస్తు కంఠస్వరం ఎట్లున్నదంటే ఎదుటివారి మీద దయతో మాట్లాడేవాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. అందరినూ ఆయన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, నేను యేషోబు కుమారుడు కాడా, ఫలాని కుమారుడు దయగలిగి మాట్లాడేవాడు, అలా అనిపించుకోవాలి. మీ ఊరు ఏదైనా సరే, మీరున్న సంఘం ఏదైనా సరే, మీరున్న ప్రాంతం ఏదైనా సరే ఏమనిపించుకోవాలి అంటే ఫలాని కుమారుడు దయగలవాడు, అందరితో దయగా మాట్లాడేవాడు. అందరితో దయగా మాట్లాడు, నీ సొమ్మేం పోతుంది. మంచిగా మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, అభిమానంగా మాట్లాడు. మంచిగా ఎందుకు మాట్లాడవు? ఈరోజు నువ్వు అల్లరిగా మాట్లాడచ్చు, రేపు పొద్దున నీ కుటుంబానికి కూడా అట్లాంటి పరిస్థితులే సంభవించవచ్చు. అప్పుడు నువ్వేం చేస్తావు? లేదా నీ కుటుంబానికి హఠాత్తుగా ఏదైనా ఇబ్బందులు రావచ్చు. అప్పుడు నేను ఆదరించే వాళ్ళు ఎవరు? అప్పుడు నేను కరుణించే వాళ్ళు ఎవరు? అప్పుడు నేను ప్రేమించే వాళ్ళు ఎవరు? అప్పుడు నేను ఆదరించే వాళ్ళు ఎవరు? దావీదు అన్నాడు, ఉపకారమునకు ప్రతిగా, నాకు ఉపకారం చూపిన యోనాతానుకు ప్రతిగా నేను ఉపకారం చేయాలి అంటాడు. అంటే ఈరోజు మనం మంచి చేసే వాళ్ళగా కనబడితే సమాజంలో, రేపొద్దున మన కుటుంబాలకు కూడా ఉపకారం చేసే వాళ్ళను దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడు. దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడు. నువ్వు ఉపకారం చేయి, అల్లరి కాదు చేయాల్సింది. నువ్వు మంచి చెయ్యి, అల్లరి కాదు చేయాల్సింది. నువ్వు దయగా మాట్లాడు, అల్లరి మాటలు కాదు మాట్లాడేది.
ఒక మాట అంటాడు, ఒకే బుగ్గ నుండి నీటి ఊటలను బట్టి యాకోబు రాసిన పత్రికలో ఏమంటాడు అంటే, నాలుకను బట్టి మాట్లాడిన మాట. 3వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 10, 11, 12 చూడండి. ఒక నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెల్లును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజురపు చెట్టున ఒలివ పనులైనను ద్రాక్ష తీగను అంజురపు పనులైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లును ఊరవు. 9వ వచనం అంటాడు, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనుషులను శపింతుము. ఒక నాలుకతోనే శాపవచనాలు శపిస్తున్నారు, ఆశీర్వచనాలు పలుకుతున్నారు. ఒక నీటి ఊటలో తీయని నీళ్ళు చేదు నీళ్ళు వస్తాయా? అంజురపు చెట్టున ద్రాక్ష పండ్లు కాస్తాయా? ద్రాక్ష చెట్టున అంజురపు పండ్లు కాస్తాయా? కాయవు కదా. ఒక నోట్లో నుండి చెడ్డ మాటలు మంచి మాటలు ఎట్లా వస్తాయి? ఒక నాలుక నుండి నీకు మంచి మాట్లాడడానికి ఇచ్చినాడు, మంచే మాట్లాడు. నాలుకనిచ్చింది అల్లరి చేయడానికి కాదు, అల్లరి మాటలు మాట్లాడడానికి కాదు, అతిగా మాట్లాడడానికి కాదు, అనవసరమైన మాటలు మాట్లాడడానికి కాదు, అవసరమైన మాటలు మాట్లాడు. మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినదిగా ఉండాలి అంటాడు కొలస్సీ పత్రికలో. మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టుగా ఉండాలి, రుచిగలదిగా ఉండాలి. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అన్నాడు క్రీస్తు. ప్రియమైన దేవులారా, మీరందరూ కూడా మీ అల్లరి ప్రవర్తన, మీ అల్లరి ఆలోచనలు మానుకోవాలి. మీ అల్లరి తలంపులను మానుకోవాలి. మీ అల్లరి చేష్టలను మానుకోవాలి. అవన్నీ కూడా మనకు నాశనాన్ని తెచ్చిపెట్టేటివి. అవి దేవునికి అవమానాన్ని తెచ్చిపెట్టేటివి. అవి మనకే నాశనం కాకుండా దేవునికి కూడా అవమానాన్ని తెచ్చిపెట్టేటివి. సంఘానికి కూడా ఇబ్బందికరంగా ఉంటాం. సంఘస్థులందరూ బాధపడుతూ ఉంటారు. కొన్ని చోట్ల అల్లరి వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే సంఘస్థులు ప్రార్థనకు కూడా వెళ్ళరు. కొన్ని ఊర్లలో అది మీ అల్లరిని బట్టి ప్రార్థనకి వెళ్ళేవారు వెళ్ళలేకున్నారు, మారేవాళ్ళు మారలేకున్నారు. కొన్ని సంఘాలు అట్లే పడి ఉన్నాయి. కారణం ఏంటంటే అల్లరి వాళ్ళు అల్లరి చేస్తారు, త్రాగి కొట్లాడతారు, త్రాగి తిడతారు. ఎందుకు అక్కడికి వెళ్ళడం? కొందరైతే సంఘస్థులు బయటి సంఘాలకు వెళ్తూ ఉన్నారు. ఊర్లో ఉన్న సంఘానికి వెళ్ళకుండా బయటి సంఘాలకి ఎందుకు వెళ్తున్నారు అంటే, ఇక్కడ ఊర్లో అల్లరి చేసే వాళ్ళు ఉన్నారు. అల్లరి సంఘస్థుల మధ్యలో ఉండడం కంటే ప్రశాంతంగా బయటి మందిరానికి వెళ్ళి బయట వాక్యం విని వచ్చి ఇంటికి రావడం బెటర్ అని అలా వెళ్తున్నారు. ఉన్న సంఘములో మీరు అల్లరి వాళ్ళుగా కాకుండా మంచి వాళ్ళుగా దయగా మాట్లాడే వాళ్ళుగా ఉంటే అందరూ మీ దగ్గరనే ఉంటారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్లరి మాటలు మాట్లాడద్దు, అల్లరి చెయ్యొద్దు. సమాధానంగా ఉండండి, సంతోషంగా ఉండండి, దయగల మాటలు మాట్లాడుకోండి. లేదా అల్లరిని చల్లార్చే దేవుడు చల్లారుస్తాడు. నువ్వు మళ్ళీ అల్లరి చేయలేవు. నీ అల్లరి చల్లార్చేవాడు దేవుడు ఉన్నాడు. కనుక నీకు దేవుడు శాపం ఇవ్వకముందే, నీకు నాశనం కలగజేయకముందే, నీ అల్లరిని చల్లార్చక ముందే నువ్వు మనస్సు మార్చుకొని మారు మనసు పొందు. మనస్సు మార్చుకొని బ్యాప్టిజం పొందు. మనసు మార్చుకొని ప్రభుబలలో పాలు పంపులు పొందు. మనసు మార్చుకొని దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుని మందిరంలో ఉండు, దేవుని సేవ చేయి, నీతి కార్యాలు జరిగించు, నీతి క్రియలను జరిగించు, దేవుని సేవలో బాధ్యతగా ఉండు, దేవుని పనిలో భారంగా ఉండు. దేవుని పనిని ఇష్టపడు, అల్లరిని కాదు. కనుక నీకిచ్చిన గొంతు, నీకిచ్చిన కంఠ స్వరము అది అల్లరి చేయడానికి కాదు, దేవుణ్ణి ఆనందపరచడానికి, దేవుని సంతోషపరచడానికి. పరలోకం నుండి ఒక స్వరం వస్తుంది యేసుక్రీస్తుని బట్టి, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అన్నాడు. పరలోకమందున్న దేవుడు యేసుతో అవమానపరచబడలేదు కానీ ఆనందించినాడు. యేసుక్రీస్తు చెప్పే ఆ మాటలకు, యేసుక్రీస్తు మనుషులను మార్చడాన్ని బట్టి, యేసుక్రీస్తు సంఘం కోసం సిలువలో బలి అవ్వడాన్ని బట్టి, తన జీవితాన్ని తన శరీరాన్ని సంఘం కొరకు వాడబడడాన్ని బట్టి, సంఘం కొరకు ఉపయోగించడాన్ని బట్టి, తన శరీరాన్ని మంచిగా పరిశుద్ధంగా వాడుకునేదాన్ని బట్టి పరలోకమందున్న దేవుడు సంతోషించినాడు. కొండ మీద ప్రసంగం అని వ్రాయబడింది. కొండ మీద ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. ఎంతోమంది దుఃఖపడేవారు ధన్యులు, మీరు ఓదార్చబడుదురు అంటాడు. ఎంతోమందిని ఓదార్చినాడు యేసు. నీకు ఇచ్చింది నాలుక, నీకు ఇచ్చింది నోరు, ఎంతోమందిని ఓదార్చడానికి, ఎంతోమందిని దేవుని రాజ్యం చేర్చడానికి. కనుక నీకు ఇచ్చిన నాలుక అల్లరికి కాదు,
ఎంతోమందిని ఓదార్చడానికి, ఎంతోమందిని అభిమానంగా మాట్లాడడానికి. కనుక మీకు ఇచ్చిన నాలుకతో, నీకు ఇచ్చిన నోటితో అల్లరి చేయకుండా ఎదుటివారిని ఓదార్చు, ఎదుటివారిని ప్రేమగా మాట్లాడు, ఎదుటివారితో మంచిగా మాట్లాడు. అట్టి కృప దేవుడు మీకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జాలిగల మా నాయన, మీ పాద స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎదుటి వారిని మీ బిడ్డలందరూ కూడా అల్లరిగా మాట్లాడకుండా, అల్లరి చేయకుండా, అపహాస్యం చేయకుండా మంచిగా మాట్లాడి రక్షించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. క్రీస్తు వలె జిఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని దీవించండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసును అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ కృపయు ఇప్పుడు సదాకాలం తోడుగాక. ఆమేన్.